చల్లనవన్నీ నీళ్లు కాదు, మెరిసేదంతా బంగారం కాదు. అలా అని ఎవరైనా మీకు చెబితే నమ్మారో మీకు రంగు పట్టం ఖాయం. ఫేక్ ప్రతిమలు చేతపట్టుకొని మాయ మాటలతో అమాయక జనానికి క్షవరం చేసేందుకు కొన్ని గ్యాంగులు బయలుళ్ళాయి. వాళ్ళు చూపించే 70mm సినిమాకి అట్రాక్ట్ అయ్యారో అంతే సంగతులు. ఎందుకంటారా? మీరే చూడండి. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం అయ్యరెడ్డిపల్లికి చెందిన గురుస్వామి తన దగ్గర దేవి ప్రతిమ ఉందని తిరుపతి రాయల్ నగర్ నివాసి దేవినేని చంద్రశేఖర్ కు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఓ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్లారు. విగ్రహం చెక్ చేయగా అది కాంస్యమని తేలింది. అయినప్పటికీ బంగారమని కలరెంగిచ్చారు. 250 గ్రాములున్న దేవి ప్రతిమ ఇంట్లో ఉంటే కనకపు సింహరాశులు ఖాయమని ప్రచారం చేసుకున్నారు. తిరుపతిలోనే ఓ వ్యక్తికి టెండర్ పెట్టారు. ప్రతిమ నిజంగానే బంగారమని నమ్మిన బాధితుడు కొద్దిసేపు అయితే కొనేవాడు. కానీ ఈలోగానే సమాచారం అందుకున్న పోలీసులు ముఠా ముందు వాలిపోయారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచలోహ విగ్రహం అని చెప్పేసి వాళ్ళ బంధువైన దేవినేని చంద్రశేఖర్తో చెప్తాడు. దేవినేని చంద్రశేఖర్ ఇద్దరు కలిసి ఇటుకు వస్తారు. ఇటుకు వచ్చిన తర్వాత మనకు సమాచారం వస్తుంది. సమాచారం పైన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అది విచారించి ఒక ఏమంటారు దాన్ని కంసాల గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, దాంతో చెక్ చేపిస్తే అది సింపుల్గా బ్రాంజ్ విగ్రహం అని ఏదో చెప్పినారు. బట్ అయితే వీళ్ళు ఫేక్ విగ్రహం చూపించి అదే పంచలోహ విగ్రహము, దానికి శక్తులు ఉంటాయి, ఈ విగ్రహం ఇంట్లో మంచి జరుగుతుందో అట్లా చెప్పి ఎవరన్నా అమాయకులు ఎవరన్నా దొరికితే తద్వారా లాభం పొంది వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినారు. మేము పోయి పట్టుకున్నాం. దీంట్లో భాగంగా ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమనగా ఈ నకిలీ విగ్రహాలు, నకిలీ బంగారం, బయట బంగారం అమ్ముతానని చెప్పే ఎవరిని కూడా నమ్మద్దు. పోలీసుల ఎంట్రీ కాస్త ఆలస్యమైతే చంద్రశేఖర్ గురుస్వామి పంట పండేది. బాధితుడు నిండా మునిగేవాడు. కానీ ఖాకీలు అప్రమత్తంగా వ్యవహరించి ముఠాకు చెక్ పెట్టారు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు పోలీసులు. ఎవరైనా విగ్రహాలు అంటగట్టే ప్రయత్నం చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.